నిన్న సాయంత్రం విశాఖ బీచ్ లో అలల్లో కొట్టుకొనిపోయిన చిన్నారి జ్యోత్స్న ఆచూకీ ఇంకా దొరకలేదు. కళ్ల ముందు ఆడుకుంటున్న కూతుర్ని రాకాసి అలా మింగేయడాన్ని చూసిన పాప తల్లిదండ్రులు షాక్ నుంచి ఇంకా కోలుకోలేకపోతూ ఉన్నారు. లైఫ్ గార్డ్స్ జ్యోత్స్న కోసం గాలిస్తూ ఉన్నారు. విశాఖ బీచ్ నుంచి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. ఓటీ రవి. మమత విశాఖ సాగర తీరం మరో కుటుంబానికి గుండె కోతను మిగిల్చింది. 5 విద్యార్థులు చనిపోయి వారం రోజులు తిరగకముందే మరో 4 ఏళ్ల చిన్నారి జ్యోత్స్న మొత్తం సాగర గర్భంలో కలిసిపోయింది. ప్రస్తుతం మన దగ్గర నిన్న సాయంత్రం 10 గంటల సమయంలో తల్లిదండ్రులతో కలిసి వచ్చిన జ్యోత్స్న తల్లి చూస్తుండగానే సముద్ర కెరటాలకు బలైపోయింది, సముద్రంలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం జ్యోత్స్న కోసం మెరైన్ బోటులు అన్ని కూడా గాలింపు చర్యలు చేస్తున్నాయి. ప్రస్తుతం తల్లి ఉన్నారు. అమ్మ, ఎన్ని గంటలకు జరిగింది? నిన్న మీరు ఉండకపోయినా ఘటన జరిగిందా? నేను ఉన్నానండి, నేను చూసానండి. మా ఆయన లేరు, పాప్కార్న్కి వెళ్ళారు. ఆ పాపే అడిగింది, డాడీ పాప్కార్న్ తింటండి. వెళ్ళారు తన కోసం తేడానికి. 3 పిల్లలు ఆ ఒడ్డులోనే ఆడుతున్నారు. నేను మా మేనగోళ్ళు కూడా ఉన్నాం. 3 పిల్లలు ఒడ్డులోనే ఆడుతున్నారు. ఎంత బేగ వెళ్ళిపోయి పరిగెట్టి వెళ్ళిపోయింది. మరి వెనక్కి రాలే. మేము పరిగెట్టులో పిల్లకి లాక్కుని వెళ్ళిపోయింది. రాత్రి పోలీసులు వచ్చారు. అమ్మ మీ బాడీ తెల్లారి 7 గంటలకి మేము అప్ చెప్పేస్తామమ్మా. ఇప్పుడు వచ్చి ఏమీ లేదండి. వచ్చి నా పిల్లకి ఇప్పుడు వచ్చి అంటే మీ సంరక్షణలోనే పాప ఉంది కదా, తండ్రి పాప్కార్న్ తీసుకురావడానికి వెళ్ళాడు మీ సంరక్షణలో. మీరు ఆ టైంలో మీరేం చేస్తా ఉన్నారు? అంటే నేను అంత తొందరగా వెళ్ళిపోద్దని నేను ఎలాగనుకుంటానండి. ఒడ్డులోని కదా, ఆ దగ్గర ఉంటే కదా మన భయం అనిపిస్తుంది. ఆ ఒడ్డులో మేము గట్టు మీద కూర్చుంటే తను అంత తొందరగా వెళ్ళిపోద్దని నేను ఎలాగనుకోగలను. సార్ చెప్పండి, అంటే నిన్న రాత్రంతా కూడా మీరు రాత్రంతా ఇక్కడే ఉన్నాం సార్. మాకు పోలీసు వాళ్ళు ఏమన్నాడు, 6 కల్లా మీకు బాడీ ఇచ్చేస్తానన్నారు సార్. లాస్ట్కి 9:30కి మేము చూసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం సార్. ఇప్పుడు కలెక్టర్ గారితో కలిస్తే కలెక్టర్ గారు ఇప్పుడు ఎవరికో ఫోన్ చేసుకొని న్యాబీకి కూడా కమిషనర్కి కూడా ఫోన్ చేసుకొని మీరు అక్కడికి బిషప్రియా వెళ్ళండి, నేను పంపిస్తున్నాను అనుకొని ఫోన్ చేసుకొని చెప్పారు సార్ మాకు. ప్రస్తుతం మన దగ్గర లైఫ్ గార్డ్ ఉన్నారు. మమతా, సీ కండిషన్ ఎట్లా ఉంది? తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు ఎంత అప్రమత్తం చేసినా వాళ్ళు వినట్లేదన్న మాట మీరు పదే చెప్తాను. ఎట్లాంటి పరిస్థితి సార్? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము అలాగ డ్యూటీ చేస్తూ ఉన్నాం సార్. 8కి బీచ్ మొత్తం క్లియర్ చేస్తాం సార్, మొత్తం టోటల్గానే. తర్వాత సీ చాలా రఫ్గా ఉంది సార్. అంటే నైట్ టైము వాటర్ ఎక్కువ యాడ్ అయిపోతుంది సార్. ఇంతవరకు వచ్చి మళ్ళీ కెరటాలు రిటర్న్ ఆగుతుంటాయి. దీన్ని చూసుకుంటూ మేము పబ్లిక్ని కూడా బయటకు పంపిస్తుంటాం సార్. తర్వాత ఈ టైంలో చీకటి టైంలో తర్వాత ఈ పిల్లల తల్లిదండ్రులు చూసుకోవాలి సార్. ఇది తర్వాత ఒక విధంగా చాలా దురదృష్టకరమైన ఘటన. ఒక తల్లికి గుండె కోత, ఆమె తీవ్రమైన ఆవేదన. సాగరాన్ని చూస్తే కడుపు తరుక్కుపోయే పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. రాకాసి అలలు ఆ తల్లికి తీవ్రమైన ఆవేదన మిగిల్చాయి. తన బిడ్డ కోసం క్షోభిస్తున్న తీరుని మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా నిన్న జ్యోత్స్న దాదాపు 10:30 గంటల సమయంలో తల్లి సంరక్షణలోనే ఉంది. తండ్రి పాప్కార్న్ తీసుకురావడానికి వెళ్ళాడు. తల్లి కొంచెం ఎమరపాటుగా ఉండటం వల్ల తన బిడ్డ తనకు దక్కకుండా పోయిందన్న బాధ ఆమె గుండెలు ద్రవించేలాగా ఆమె వెలిపిస్తున్నారు. రాత్రంతా కూడా ఇదే ప్రాంతంలో ఉండి తన బిడ్డ కోసం వెతికారు, కానీ ఆచూకీ మాత్రం దొరకలేదు. ప్రస్తుతం మెరైన్ పోలీసులు విస్తృతంగా గాలింపు చేస్తున్నారు. అలాగే లైఫ్ గార్డుకి సంబంధించిన బృందాలు కూడా తిరుగుతున్నాయి, కానీ ఇప్పటి వరకు జ్యోత్స్న ఆచూకీ అయితే తెలియలేదు. ఏదేమైనా వరుస సంఘటనలు జరుగుతున్నాయి. వరుస సంఘటనల నేపథ్యంలో మరణాలు కూడా పెరుగుతున్నాయి. విశాఖ సాగర తీరం సందర్శకుల సాగితో సరదాగా సాగిపోవాల్సిన విహారయాత్ర విషాదాంతంగా మారడం మాత్రం ఇక్కడ ప్రజలకు కానీ లేకపోతే వస్తున్న పర్యాటకులకు కానీ తీవ్ర ఆవేదనను మిగులుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ తల్లిదండ్రుల ఆవేదన ఎప్పటికి తీరుతుంది, ఆ బాడీ ఎప్పటికి వస్తుంది అనేది మాత్రం కొంచెం టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. మమతా. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.